రక్తదానం ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ ప్రవీణ్ తెలిపారు. రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ సెంటర్లో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ రక్తదాన శిబిరానికి రక్తదాతల నుండి అనూహ్య స్పందన లభించి 70 యూనిట్ల రక్తాన్ని సేకరించామని తెలిపారు. ఇందులో హాస్పిటల్ సిబ్బందితో పాటు ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, నర్సింగ్ ఆఫీసర్లతో వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా రక్తదాతలు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అరుణకుమారి, ఆసుపత్రి సూపరింటెండెంట్ పిఎస్వి రమణమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జి అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డిప్యూటీ డిఎంహెచ్ఓ ప్రవీణ పాల్గొన్నారని తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపర్వైజర్ టి ప్రశాంత్, టెక్నీషియన్లు శ్రవణ్ కుమార్, కొండల్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, నర్సింగ్ ఆఫీసర్ ఎర్రయ్య, సహాయ సిబ్బంది సురేందర్, విజయ, శేఖర్, డిపిఎం సుధాకర్, డిఐఎస్ సంపతయ్య, ఎస్టీడీ కౌన్సిలర్ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనార్ డే సందర్భంగా మన నల్లగొండ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ సెంటర్లో బ్లడ్ డొనేషన్ నిర్వహించబడుతుంది. దీనికి వచ్చే స్టూడెంట్స్ అంటే డోనార్స్, ముఖ్యంగా స్టూడెంట్స్, నర్సింగ్ స్టాఫ్, ఇంకా డాక్టర్స్ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు, చక్కగా పాల్గొన్నారు. సో మనకి సుమారుగా 72 బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ అయ్యాయి. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మా బ్లడ్ సెంటర్ తరఫున ధన్యవాదాలు.